రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 89,96,000 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటికి అదనంగా మరిన్ని రేషన్ కార్డులు ఇవ్వబోతుంది. ఇక పోస్ట్ కార్డు సైజులో బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ముద్రించి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే పాత వాటి స్థానంలో ఇచ్చే కొత్త రేషన్ కార్డులకు పూర్తిగా మహిళల పేరుతోనే రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫ్యామిలీ డీటెయిల్స్ అలాగే పూర్తి స్థాయిలో కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలను ఈ రేషన్ కార్డులు పొందుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మహిళల పేరు మీదే పాత కార్డుల స్థానంలో ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీకైతే రంగం సిద్ధమవుతుంది. దాదాపు 1 కోటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 89 లక్షలకు పైగా దాదాపు 90 లక్షల వరకు కూడా ఈ పాత రేషన్ కార్డులు ఉన్నవి. వాటి స్థానంలో అదనంగా మరిన్ని కార్డులు ఇస్తూ మొత్తంగా 1 కోటి రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డ్ సైజులో ఈ కొత్త రేషన్ కార్డు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, మొత్తం 1 కోటి రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల సైజు అలాగే వాటి మొత్తం కొత్త రేషన్ కార్డుకు సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రకమైనటువంటి ప్రక్రియతో ప్రభుత్వం ఈ కార్డుల జారీ ప్రక్రియ చేయబోతుంది? దాస్, అయితే ఇప్పటికే రాష్ట్రంలో 1 కోటి రేషన్ కార్డుల పంపిణీ చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు వస్తున్నటువంటి రేషన్ దరఖాస్తులు కూడా కొత్త కార్డులను ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్నటువంటి పాత కార్డుల స్థానంలో కూడా కొత్తవి ఇవ్వాలని చెప్పేసి కూడా సూత్రప్రాయంగా అయితే నిర్ణయించింది ప్రభుత్వం. దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి దాదాపు 1 కోటి రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసేలాగా ప్లాన్ అయితే చేస్తా ఉంది ప్రభుత్వం. అయితే గత పాత రేషన్ కార్డుకు కొంచెం తక్కువలో పోస్ట్ కార్డు సైజ్ లో ఉండేటువంటి కొత్త రేషన్ కార్డు డిజైన్ ఉండేలా కూడా చూస్తా ఉంది. ముందుగా ఎన్నికల కోడ్ లేనటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పంపిణీకి అయితే ఏర్పాట్లు చేస్తా ఉంది. ఇప్పటికే ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డుల డిజైన్ ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడినటువంటి ఫోటో ముందు అలాగే కార్డ్ నెంబరు, రేషన్ షాప్ నెంబరు, ఇంటి అడ్రస్, ఇతర డీటెయిల్స్ ను వెనక వైపు పొందుపరిచారు. అయితే తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే రేషన్ కార్డులనే ఫుడ్ సెక్యూరిటీ కార్డులుగా పిలుస్తా ఉన్నారు. కొత్త కార్డులు మంజూరు చేసినప్పటికీ కూడా ఆన్లైన్ లో కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నెంబర్లు అలాగే రేషన్ షాప్ల వివరాలతోనే ఉంటా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 89.96 లక్షల రేషన్ కార్డులు అయితే మనకు చలామణిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కొత్తగా ఇచ్చేటువంటి కార్డులను కలుపుకుంటే ఇవి పూర్తిగా మొత్తం 1 కోటి వరకు కూడా కార్డులు అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ పలు డిజైన్లను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సివిల్ సప్లైస్ అధికారులకు ఇప్పటికే చూపించారు. రాష్ట్రంలో అనేక స్కీమ్లను మహిళల పేరు మీద ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డులను కూడా వారి పేరు మీద అంటే మహిళల పేరు మీదనే ఇవ్వాలంటే కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో కొత్త రేషన్ కార్డులు అలాగే హౌస్ హోల్డ్ గా ఉన్నటువంటి గృహిణి పేరుతోనే జారీ చేయనున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇక బార్ కోడ్ తో రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. రేషన్ షాపుల్లో బార్ కోడ్ మిషన్లు పెట్టడం ద్వారా నేరుగా ఆన్లైన్ లో బార్ కోడ్ స్కాన్ చేసి బయోమెట్రిక్ తో నెల బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రభుత్వం. అయితే దీంతో పారదర్శకత ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తా ఉంది. పోస్ట్ కార్డు సైజులో ఉంటే దానిపై సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో కూడా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపైన కుటుంబం మొత్తం గ్రూప్ ఫోటో ఉండాలా లేదా ఒక్కరిది సింగిల్ అంటే ఇంటి యజమాని ఫోటో ఉండాలా లేదా ఇతర వివరాలు కూడా దానిపైన చర్చ అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఎప్పటికప్పుడు రేషన్ కార్డులో మార్పులు జరుగుతున్నందున ఫోటో లేకుండానే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. పైగా ఇప్పుడు ఫ్యామిలీ ఫోటో వేయాలంటే మళ్ళీ అందరి నుంచి కుటుంబ ఫోటోలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మరి ఈ ప్రక్రియకు టైం పట్టనుండడంతో వెనక్కి తగ్గినట్టుగా కూడా తెలుస్తోంది ప్రభుత్వం. అయితే కొత్త రేషన్ కార్డులలో బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ఏదైతే మనకి ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్, యూపీఐ పేమెంట్స్ ఏవైతే చేస్తున్నామో లైక్ ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, ఈ పేటిఎం కానీ ఏదైతే మనకు స్కాన్ చేసిన వెంటనే ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ లోకి డబ్బులు ఎలాగైతే వెళ్తా ఉన్నాయో అదే తరహాలో ఒక క్యూఆర్ కోడ్ అయితే మనకు ఈ యొక్క కార్డులలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎప్పుడైతే ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తామో అప్పుడు ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కూడా మనకు పౌర సరఫరాల శాఖకు
తెలిసేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఆ నెల కూడా క్యూఆర్ కోడ్ ని కానీ లేదా ఆ పోస్ట్ కార్డ్ సైజ్ ఉన్నటువంటి కార్డ్ ని కూడా తీసుకెళ్లి వాళ్ళు రేషన్ షాపుల్లో కూడా బార్ కోడ్ లాంటిది ఏమైనా ఇస్తే దాంతో ఈ రెండింటితో ఖచ్చితంగా ఏ నెల కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడి నుంచైనా సరే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఆ రేషన్ షాప్ నుంచి తీసుకునేటువంటి అవకాశం వెసులుబాటుతో కల్పించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. త్వరలో పాత వాటి స్థానంలో ఇప్పుడున్న వాటికి అదనంగా మరిన్ని కలిపి 1 కోటి రేషన్ కార్డులు మంజూరు చేయబోతుంది. కొత్తగా బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ ముద్రించబోతుంది. పోస్ట్ కార్డు సైజులో ఉండే ఈ రేషన్ కార్డు సంబంధించి కొన్ని నమూనాలను ముఖ్యమంత్రి ఇప్పటికే పరిశీలించారు. ఇక మహిళల పేరు మీదే కార్డు ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కార్డుపై ఫ్యామిలీ డీటెయిల్స్, రేషన్ షాప్ వివరాలు అన్ని పొందుపరచబోతున్నారు. దీంతో తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే త్వరలో చెప్పబోతుంది రేవంత్ సర్కార్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.